క్రైస్తవులారా, ద్వంద్వావధానం నేర్చుకోండి, లేకపోతే మీరు ఫెయిల్ అయిపోతారు. ప్రార్థన మానాల్సి వస్తుంది. మానవ జీవితంలో దేవుడు మన కొరకు నియమించిన బాధ్యతలైన నిర్లక్ష్యం చేయాల్సి వస్తుంది. ఎక్కడో ఫెయిల్ అయిపోతాం. నేను ఫెయిల్ కాదు. నా ఆత్మీయ బాధ్యతల విషయంలో ఫెయిల్ కాను. నా సామాజిక బాధ్యతల విషయంలో నేను ఫెయిల్ కాను. ఐ డూ జస్టిస్ టు ఎవ్రీ ఏరియా ఆఫ్ మై లైఫ్. ఏ ఏరియాలో కూడా నేను తగ్గేది లేదు. అదేంటని ఎలా చేస్తాను? నేను మనిషిగా ఇంకేమన్నా అంటే నేను ద్వంద్వావధానిని. ఇది అర్థం చేసుకోవట్లేదు జనాలు. ఎల్లప్పుడూ మనం ప్రార్థిస్తూ ఉండాలి. ప్రార్థన చేస్తూనే స్నానం చేయాలి. ప్రార్థన చేస్తూనే భోంచేయాలి. ప్రార్థన చేస్తూనే బండ్లు నడిపించాలి. ప్రతి క్రైస్తవుడు 2 ముక్కలైపోవాలి. అతనిలోని ఒక ముక్క పరలోకానికి ఎల్లప్పుడూ కనెక్టెడ్గా ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుని కంట్రోల్గా ఉండాలి. ఈ లోక సంబంధమైన బాధ్యతల కొరకు రిమైనింగ్ పీస్ ఇక్కడ కనెక్ట్ అయి ఉండాలి. ఒక స్విచ్ బోర్డుకు 2 ప్లగ్లు పెట్టినట్టు. ఒక ప్లగ్ పెట్టేస్తే అక్కడ టీవీ నడుస్తూ ఉంటుంది, ఇక్కడ ప్లగ్ పెడితే ఇస్త్రీ పెట్టి నడుస్తూ ఉంటుంది. అలాగా క్రైస్తవుడు ద్వంద్వావధాని కనీసం కావాలి. ఎన్నిసార్లు చెప్పుకుంటాను? 100 సార్లు చెప్పుకుంటాను. జనాలు సాధన చేయట్లేదు.